చర్య చేయవలనని ఆయన పక్షమున చేరి అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క కార్యక్రమాల్లో, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పనితీరులో బిజీగా నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉంటావో, దేవుని యొక్క కార్యక్రమాల్లో నువ్వు ఎప్పుడైతే కొనసాగుతూ ఉంటావో, నడుస్తూ ఉంటావో, దేవుని దాసులుగా, ఎలాగండి? దేవునికి దాసులుగా, దేవునికి బిడ్డలుగా, దేవునికి పరిచారకులుగా, దేవుని యందు లోబడి జీవితాన్ని కొనసాగిస్తూ నువ్వు దేవుని నామములో ముందుకి కొనసాగుతూ ఉంటే, దేవుని మందిరములో, 7వ వచనం చెప్తుంది, దేవుని మందిరం, చదవండి 7వ వచనం. నా ప్రార్థన మందిరము, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము. గట్టిగా చప్పట్లు పడుతుంది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమును. దేవుని మందిరములో చేసిన ప్రార్థన వలన నీవు ఆనందింపబడతావు. ఆయనకి దాసివి, దాసుడవు అవుతావు. ఆయన పరిచర్యలో ముందుకి కొనసాగుతూ ఉంటావు. ఆయన పనిలోనూ ముందుకి కొనసాగుతూ ఉంటావు. ఆయన కార్యక్రమాల్లోనూ ముందుకి కొనసాగుతూ ఉంటావు. ఆయన పనితీరులోనూ ముందుకి కొనసాగుతూ ఉంటావు. దేవుని మందిరములో నీవు చేసిన ప్రార్థన ఊరకనే పోదు, అది సమస్త జనులకు ప్రార్థన మందిరము. హల్లెలూయా. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఆయన మందిరములో నువ్వు ఆనందింపబడతావు, సంతోషిస్తావు, ఆనందములో కొనసాగుతావు. ఆయన దాసిగా, ఆయన దాసుడిగా ఉంటావు. ఆయన్ని ప్రేమిస్తావు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయనకి దగ్గర అవుతావు, ఆయన నీకు దగ్గర అవుతాడు. ఆయన నీతో నడుస్తాడు, నువ్వు ఆయనతో నడుస్తావు. ఆయన ఇంటికి వస్తాడు, నువ్వు ఆయన ఇంటికి వెళ్తావు. ఆయన నీతో ఉంటాడు, నువ్వు ఆయనతో ఉంటావు. ఎప్పుడు అనంటే నువ్వు ప్రార్థించే మందిరములోకి వెళ్ళి ఆయన మందిరములో నువ్వు ప్రార్థించినప్పుడు సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా. హల్లెలూయా. గట్టిగా ఇంకా సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇది ఏ మందిరం అండి? అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉన్నదండి దేవుని మందిరంలో. అబ్బా, ఎంత ప్రశాంతంగా వాక్యం విన్నానండి, ఎంత ప్రశాంతంగా నేను వెళ్తున్నానండి. దేవుని పరిచర్యలో నువ్వు కొనసాగాలి. దేవుని యొక్క వాక్యములో నువ్వు కొనసాగాలి. దేవుని పాటల్లో నువ్వు కొనసాగాలి. దేవుని మందిరము నీకు ప్రార్థనా మందిరం. దేవునికి స్తోత్రం. నీకే మందిరం ఇది? ప్రార్థనా మందిరం. నిన్ను ప్రేమించేది, నిన్ను ఆదరించేది, నిన్ను ఆనందపరిచేది. కీర్తనల గ్రంథము 137 వచనాన్ని చూద్దాం. 137 వచనాన్ని చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 130వ కనిపెట్టుచున్నది. ఎందుకో చెప్పమంటారా? ఇక్కడ 7వ వచనం చెప్తుంది, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరికెను, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరికెను. హల్లెలూయా. దేవుని మందిరములో కృప దొరికెను. నువ్వు కనిపెట్టుకోవాలి. ఉదయము కొరకు కాపలా కాసేవాడు, రాత్రుల్లో కాపలా కాసేవాడు ఉదయం కొరకు ఎంత కనిపెట్టుకుని ఉంటాడు. నువ్వు దేవుని మీద అంత ఆశ పెట్టుకొని, అంత ఆశతో, ఆసక్తితో దేవుణ్ణి చూడాలని ఆసక్తితో ఉంటావు. ఉదయము కొరకు కనిపెట్టు కంటే ఏముందండి? ఇక్కడ ఏముంది?
కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెడతా ఉన్నది. ప్రభువా, అతి శ్రేష్టమైన నీ మందిరముల కొరకు, నీ యొక్క మందిరములో ఆరాధించుట కొరకు, నీ మందిరములో ఆనందము కోసము, నీ మందిరములో కృప కోసము, నీ మందిరములో కృప కోసము నేను కనిపెట్టుతూ ఉంటాను. హల్లెలూయా. ప్రార్థన మందిరములో ప్రార్థించుటకు వెళ్తే, ఆ ప్రార్థన మందిరంలో ప్రార్థించడానికి వెళ్తే ఏం దొరుకుతుందండి? ఆనందం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఆనందం దొరుకుతుంది. ఆయన ప్రేమ దొరుకుతుంది. ఇంకోటి ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప నీకు దొరుకుతుంది. దేవుని మందిరములో ఆనందమును, ప్రేమయు, సంతోషమును, ఆయన కృపయు నీకు నాకు దొరుకుతూ ఉంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనము చూడబోతూ ఉన్నాం పిల్లల. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనమును మనం ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ వచనం. బుద్ధియు జ్ఞానమును సర్వ సంపదలను ఆయన యందే గుప్తములై ఉన్నాయి. చాలు చాలు చూడండి, ఇక్కడ మీకు ఏమన్నదంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నది. హల్లెలూయా. ఇంకోటి దొరుకుతుందంట. ఏం దొరుకుతుందండి దేవుడి దగ్గర? బుద్ధి జ్ఞానము సర్వ సంపద. ఈ సంపద అంతా కూడా ఎవరు సంపాదించారు? ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. బుద్ధియు సర్వ సంపదయు జ్ఞానమును దేవుని మందిరంలో దేవుని యొక్క దొరుకుతుంది. దాన్ని సంపాదించుకోవడానికి వచ్చావు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వచ్చావు? చెప్పండి, గట్టిగా చెప్పండి. సంపాదించుకోవడానికి వచ్చేయా లేదా? వచ్చేయాలి. నిద్ర మొద్దు ఇవ వస్తున్నాయి, సాతాను శక్తులు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి దేవుని మందిరంలో? వచ్చేయా లేదా? పిల్లలు చెప్పండి, చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు. మీకు జ్ఞానం ఎవరితో ఎట్లా ఉండాలి, ఎలా చదవాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి వచ్చిందా లేదా? వచ్చిందా? వచ్చింది. యవన వయసు రాగానే లోకం లాగుతున్న సరే బైబిల్ పట్టుకున్నది వదిలిపెట్టదు, వెనక లాగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వయస్సు నిన్ను ప్రభావితం చేస్తామంటే బైబిల్ అంటది ఇట్లా, దేవుని మందిరం అంటది అడిగదు. ఒకవేళ నీ స్నేహం నిన్ను లాక్కెళ్ళిపోయి అందులో మునగేసి వదిలేసిన సరే మళ్ళా లేచావు, బాబోయ్ ప్రభువా, మళ్ళా మందిరములోకి వచ్చి ఆయన కృప కొరకు, ఆయన ఆనందము కొరకు, ఆయన ప్రేమ కొరకు నువ్వు ఆరాట పడవలసిందే. ఈ లోకములో ఆయన ప్రేమ లేనిదే బ్రతకలేము, ఆయన కృప లేనిదే బ్రతకలేము, ఆయన జ్ఞానం లేనిదే బ్రతకలేము, ఆయన బుద్ధి మనకి ఇవ్వకపోతే మనము బ్రతకలేము. దేవుడు ఇవ్వాలి, మనం బ్రతకాలి, అంతే. దట్స్ ఆల్. ఎవరివ్వాలి? దేవుని మందిరంలో దొరుకుతాయి అన్నీ. మందిరంలో ఏం దొరుకుతాయండి? ఖాళీగా ఉంటుంది కదా మందిరం. దేవుడు మందిరములో నింపబడి ఉన్నాయి. నువ్వు అడుగు పెట్టిన మరుక్షణమే అవన్నీ నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఒకేసారిగా ఏసీలో అడుగు పెట్టంగానే ఎలా ఉంటుంది నీకు? హాయిగా చల్ల. అదే విధంగా కృపతో ఆవరించబడి, ప్రేమతో ఆవరించబడి, ఈ యొక్క ఆనందముతో, సంతోషముతో ఆవరించబడి ఉన్న మందిరములో అడుగు పెట్టంగానే బుద్ధి జ్ఞానములు ఇందులో ఉన్నాయి. లెస్ అయిన జ్ఞానమును దయచేవాడు ఎవరండి? యేసయ్య.
హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఇజ్రాయిల్ డాక్టర్లట తలకాయ మార్చేశారు. ఏం చేశారండి? సాధ్యమా అండి? ఒక కుర్రోడు, చిన్నపిల్లోడు ఆడుకుంటూ, సైకిల్ మీద ఆడుకుంటూ యాక్సిడెంట్ జరిగితే తల మొండెము వేరైపోయిందండి. వేరైపోతే ఈ తల తెగిపోతే ఇమ్మీడియట్గా హాస్పిటల్లోకి తీసుకెళ్తే ఇజ్రాయిల్ అంటే ఎవరో దేవుడి ప్రజలు. రియల్ గా జరిగింది. దేవుడిచ్చిన బుద్ధి, జ్ఞానము, నిద్రపోక దేవుడిచ్చినటువంటి జ్ఞానము ఏదండి? దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో ఆపరేషన్ చేశారట. డాక్టర్లందరూ కృషి చేసి ఈ తల అతికించేశారట. ఏం చేశారండి? ఈ రెండు వేరైపోతే అతికించి బ్రతికించి దేవుడు చేసిన కార్యం అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానం ఎవరికి లేదు. ఇవన్నీ కనిపెట్టిన వారు ఎవరు? దేవుడు ప్రజలు. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో చేశారు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బుద్ధి జ్ఞానములది. అధిక మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని చర్చికి వెళ్ళండి, చర్చిలో ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ పిల్లలను చర్చికి తీసుకొచ్చి ప్రార్థనలు ఎదిగించండి. దేవుని మందిరములో ప్రార్థన మందిరం అన్నాడు. సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఆ మందిరములో దేవుని యొక్క జ్ఞానముతో, బుద్ధితో, దేవుని యొక్క వివేకముతో నేర్పించి ఆయన సన్నిధిలో నువ్వు బలపరిస్తే నీ బిడ్డలు బుద్ధి జ్ఞానములు దేవుడి దగ్గర నేర్చుకొని ఈ జ్ఞానం అంతా కూడా నా యేసయ్య ఇచ్చాడని చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి లేదు. ఈ వైద్యం దేవుడి బిడ్డల దగ్గర నుంచి వచ్చింది. ఈ వైద్యం దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఈ విద్య దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడు నేర్పించాడు ప్రజలకి. దేవుడి బిడ్డలే ఈ యొక్క విద్యలో చదువుకున్నారంటే, చదువులు వచ్చాయంటే దేవుడి బిడ్డల వల్లే కారణము. ఎంతో మంది మిషనరీలు వచ్చి, ఎంతో మంది దేవుడి ప్రజలు వచ్చి, వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్కూళ్ళు పెట్టి మనల్ని, హాస్టల్లో పెట్టి మనల్ని చదువులు నేర్పించారు. దేవుడి ప్రియులారా, చదువులు, అనారోగ్యానికి వైద్యం, హాస్పిటల్స్ ఎవరు తీసుకొచ్చారు? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి ప్రజలు తీసుకొచ్చారు. దేవుడిచ్చిన జ్ఞానం KGH ఎవరు తీసుకొచ్చారు? స్తోత్రం. హల్లెలూయా. దేవుడిచ్చిన జ్ఞానము ఎలా ఉంటుందో తెలుసా? చాలా బాగుంటుంది. దేవుడిచ్చిన, అందుకే పిల్లల్ని దేవుళ్ళలో పెంచండి, ప్రార్థనలో పెంచండి అని ఎందుకు చెప్తూ ఉంటాం? ఎందుకు చెప్పండి? లోకమంతా పాడైపోయింది, కొంపులో బతుకుతున్నారు. ఈ కొంపులోని మీరు సువాసనగా బ్రతకాలి. స్తోత్రం. ఏ వాసనగా బ్రతకాలండి? గట్టిగా సువాసన. నిన్ను టార్గెట్ చేస్తారు, నువ్వు సువాసనగా ఉన్నావు, నిన్ను ఎలాగన్నా కొంపు చేయాలని. కానీ నీ తత్వం ఏంటి? సువాసన. హల్లెలూయా. హల్లెలూయా. చెంత పులిపేస్తుంది, కాకరకాయ చేదేస్తుంది. ఏం చెప్తుందండి? తేనె పట్టు తీదనం ఇచ్చింది. స్తోత్రం. ఈ తేనె పట్టు మీద కాకరకాయ చూసి వేసిన తేనె పట్టు తీదనమే ఇస్తుంది. నువ్వు తేనె పట్టు లాంటి జీవితాన్ని కలిగి, హల్లెలూయా, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి? ఈరోజు తేనె పట్టు లాంటి జీవితం నీలో లేకే దేవుని మాటలు వినలేకపోతున్నావు, వాక్యాన్ని వినలేకపోతున్నావు, మందిరానికి వస్తున్నా కానీ వెళ్ళిపోతున్నా కానీ అని అట్లా ఒక్క మొక్క కూడా నీ మైండ్లోకి. బిడ్డా, దేవుని మందిరము ఏంటిది? ఏ మందిరం అది? దేవుని మందిరం. ఏ మందిరం? సువాసన కలిగిన మందిరం. కృప దొరుకును. దేవుని మందిరం, ప్రార్థనా మందిరం. దేవుని మందిరం. ఏ మందిరం? అందరూ చెప్పండి. ఈ మందిరం ఏ మందిరం? ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నాం. అదే గుర్తుంటుంది కదా. ఏం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి? చెప్పండి. ప్రార్థన చేస్తున్నావు. దేవుని మందిరం ఎవరికి ప్రార్థన మందిరం? ఎవరికి ప్రార్థన మందిరం? ప్రార్థన చేసే సమస్త జనులకు ప్రార్థన
వాక్యము ఉండండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా మందిరము ప్రార్థనా మందిరం, ఈ సమస్త జనులకు ఇది ప్రార్థనా మందిరం. హల్లెలూయా. ఈ మందిరంలో ఏముంటాయో చెప్పాను. ఈ మందిరంలో ఏముంటాయి? ఆనందము, ప్రేమ, సంతోషము, బుద్ధి, జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు. అంటే ఒక సంపద కదండి, అన్ని విధాలైన చదువు సంపదే, డబ్బు సంపదే, భూమి సంపదే, ఇల్లు సంపదే, ఆస్తులు సంపదే, బంగారము సంపదే. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాయి? మందిరం. ఏం మందిరం? ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? అందులో ఏమున్నాయి? మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. ఒక్కటే లాజిక్. దేవుని మందిరము. ఏం మందిరము? ఏ మందిరము? ఫలాలిచ్చే మందిరము. అక్కడ ఏముంటాయి? ఫలాలు ఉంటాయి. దేవుని మందిరము రిపేరింగ్ సెంటర్, దేవుని మందిరము శుద్ధి చేసేది, దేవుని మందిరము ఆనందం ఇచ్చేది, దేవుని మందిరములో దొరికే అన్ని సరుకులు దొరుకుతాయి. మోర్ ఏంటిది? మోర్. హల్లెలూయా. దేవుని మందిరములో ఏమేమి ఉంటాయో చెప్పాను. దేవుని మందిరం అంటే ఏంటో చెప్పానా లేదా? దేవుని మందిరం అంటే అందరూ ఏంటి? దేవుని మందిరం ప్రార్థన మందిరం. అందులో ఏముంటాయి? ఆనపకాయ. ఆనపకాయ అంటే ఏంటి? కూరండుకుండేది. ఆనపకాయ అంటే ఏంటి? కూరండుకుండేది. అందులో ఏముంటాయి? పెట్టలు ఉంటాయి, గుజ్జుంటది. ఏముంటది? పిక్కలు ఉంటాయి, గుజ్జుంటాయి, పైన తొక్క ఉంటది, కాడ ఉంటది. దేనికి చెప్పినట్టుగా స్తోత్రం. హల్లెలూయా. అదేనండి దేవుని మందిరము, ప్రార్థన మందిరం. ఎవరికి? సమస్త జనులకు. నీకు ఒక్కరికే కాదు అనక, అందరికీ. ఎవరికి? అందరికి. అందులో ఏముంటాయి? ఇప్పుడు చెప్పండి. మన వాక్యంలోకి వద్దామా? వాక్యంలోకి వద్దాం. దేవుని మందిరంలో ఫస్ట్ ఏమో దొరికింది? ఎవరి ముందు తీసేసుకుంటారు, తర్వాత వాళ్ళకి ఉంటుంది. అందరికీ ఉంటుంది. స్తోత్రం. ఫస్ట్ ఏమంటే సమస్త జనులు అన్నారు కదా. కబలే గట్టిగా చెప్పండి. ఈ పాయింట్ మర్చిపోకూడదు. సమస్త జనులు అన్నారు. నేను ముందు వచ్చాను కదా, నేను పట్టుకుపోతాను, మిగతా వాళ్ళకి ఉండదు అన్నానికి లేదా? ఎవరికి తగ్గట్టుగా అలాగే ఉంటదండి. మామిడి తోట అంతా మామిడికాయలే. వీడడిపోయిందో అనగానే పరిగెత్తుకుని వెళ్ళి మామిడికాయలు కోసుకొని ఎవరి ముందు వెళ్తే వాళ్ళకి ఎక్కువ దొరికితే, ఎవరి వెనకాల వెళ్తే వాళ్ళకి తక్కువ దొరికితే. అంతే తేడా, ఇంకంతకంటే ఏది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరము, ప్రార్థన మందిరము సమస్త జనులకు దొరకవలసినవి ఏంటంటే ఆనందం దొరికిద్ది, సంతోషం దొరికిద్ది, ప్రేమ దొరికిద్ది. ఏమేమి దొరుకుతాయి? మీరు ఆగండి. కరెక్ట్గా వచ్చి మీరు చెప్పండి. మీరు కుర్చీలో కూర్చున్నా చెప్పండి. ఏం దొరుకుతుంది? రెండోది, మూడోది,